ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. నాగపురాణం 4వ అధ్యాయం. సుమిత్రుడు గంగా తీరమునకు ప్రయాణము. పార్వతీదేవి శివుని మాటలను విని, స్వామి, మరి గురు కన్యా సంగమం చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు, అతడేమైనా వాని వృత్తాంతము ఎరుగగోరుచున్నాను, దయించి దానిని వివరింపుడని త్వరగా శివుడిట్లు పలికెను. పార్వతి, సరైన ప్రశ్నను అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడు తాను చేసిన గురుపుత్రికా సంగమునకు పశ్చాత్తాపడిను. చనిపోదునని తుదుకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుకున్నప్పుడు సమిదలు మొన్నగు వాటికి అడవికి మీ ఆజ్ఞ చేయపోతిని. కుమార్తెయు బంధితో నాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచ్చట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసిందిగా బలవంత పెట్టినది. నేను అందుకు అంగీకరింపలేదు. అప్పుడు ఆమె, పోయి నీవు నా మాట విని నన్ను కోరనిచో నేను ఇచ్చిన నా ప్రాణములను విడిచదును అనగా బలవంతంగా ఆత్మహత్య చేసుకుందును అని చెప్పాను. నేను లేకుండా నీవు ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడా అని అడగగా నీవేమని చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా అందరి ప్రేమించి నేను తప్పక శపించును. మూర్ఖుడా, అప్పుడు నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో ఉన్నాను. తరువాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడి తిని నీ కుమార్తె చేసిన ద్రోహం వల్ల నేను పాపమును పొంది తిని దయించి క్షమించి పాపముకు ప్రాయశ్చితమును బోధింపుడని ప్రార్థించను. సుమిత్రుని మాటలు విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. పోయి నీ మిత్రుల ఒత్తిడిలోనే చేసిన పాపమునకు ప్రాయశ్చితము అడుగుచున్నావో వినుము. అన్య నదులలో మిక్కిలి యుక్తమున్నదే అయిన గంగా తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపమాచరింపుము. అదే నీకు తగిన ప్రాయశ్చితమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశం పాటించి గంగా తీరమునకు ప్రయాణం అయ్యను. అతడు తన ప్రయాణంలో ఒక చోటను ఒక దివ్యమైన ఆశ్రమమును శిష్యుడు, మిత్రులు, కుటుంబ సభ్యులు మొన్న వారితో మాఘస్నానం చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమును పూజించి మాఘపురాణం వినుచుంది. సుమిత్రుడు వారికి నమస్కరించి, మీరు చెయ్యి వ్రతం ఇట్టిది, దయించి వివరింపుడని ప్రార్థించును. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసించో నీ లోకంకు వెలుగును. మీరు పూజించినది ఏ దైవమో దైవించి చెప్పడని అడిగాను. వారు సుమిత్రుడు అడిగిన ప్రార్థన విని తమలో ఒకడైన సత్యవ్రతుడను వాని విషయము వివరింపమని నియమించింది. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లా పలికెను. పోయి శ్రద్ధగా వినము. సూర్యుడు మకర రాశితో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది సరస్సు మునగు వాణియందు స్నానం చేసిన వాడు శ్రీహరికి ఇష్టడగును. ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానం చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించి పురాణమును వినుచు మాఘమాసమంతియు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘస్నానం చేసి తీరమును తులసి దళములతో మాధవును అర్చించిన వారి పుణ్యం అమితమైన సుమ. వ్రతాంతమున చేయ అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతం ఆచరించిన వారికి పునర్జన్మి ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించును. సుమిత్రుడిని వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చితమును వివరించును. అప్పుడు వారు మాఘస్నానమును 3 దినములు చేసిన సర్వపాపములు నశించును. కావున ఈ మాసమును ఇంకనో 3 దినములు మిగిలి ఉన్నది. ఈ 3 దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చితంగా గంగా తీరమున తపం చేయమని సుమిత్రునికి హితము పలికిరి. సుమిత్రుడు వారి మాట ప్రకారం మాఘమాసం చివరిలో మిగిలిన 3 దినములను మాఘస్నానం చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత తపం ఆరంభించును. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో నుండును. ఈ విధంగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను అతను మానక అతడిట్లు తపమాచరించు చక్రపాణి శ్రీహరి కృపా విశేషం నుండి అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావంచే గంగా తీర తపశ్చర్యచి కేవల ప్రాయశ్చితమునే కాక మోక్షమును కూడా పొందెను. పార్వతి, నీవు అడిగిన సుదేవ శిష్యుడు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని. సుమిత్రుని పాప వినాశమును పుణ్యప్రాప్తిని వివరించి కథను మాఘస్నానం చేసిన వాడు శ్రీహరి పూజానంతరం ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృదేవతలను తమ పాపములు పోగొట్టుకుని వైకుంఠమును నిద్దురు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారం లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచార్య వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించును. ఇంతటితో మాఘపురాణం 4వ అధ్యాయం సంపూర్ణము. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.